హలో అందరికీ. ఈరోజు నేను మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతాన్ని చేసుకున్నాను. ఎలా చేసుకోవాలి మంగళగౌరి వ్రతాన్ని అనేది మీకు కూడా తెలియచేస్తాను, వీడియో చూడండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రంట్ నుండి బ్యాక్కి ఇలా ప్యారలల్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే కలశం పెట్టుకోవాలి కదా, అమ్మవారిని ఆవాహన చేసుకోవడానికి కలశం పెట్టుకోవాలి కాబట్టి కలశానికి శారీ బదులుగా ఇలా బ్లౌజ్ పీస్ కట్టుకోవడానికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దానికి వెనకాల పిన్ పెట్టేసుకోండి. చూడండి కలశానికి ఎలాగా ఈ బ్లౌజ్ పీస్ని పిన్ పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్లేస్ చూసుకోండి కరెక్ట్గా, అక్కడ బాగా శుభ్రం చేసుకోవాలి. ముందుగానే శుభ్రం చేసుకున్నాక తర్వాత అక్కడ పసుపు జవాద్ ఇవన్నీ వేసుకుని బాగా అక్కడ రాసుకోవాలన్నమాట, ఎక్కడైతే అమ్మవారిని కూర్చోబెడతామో అక్కడ. తర్వాత పద్మం ముగ్గు అనేది వేసుకోవాలి కంపల్సరీగా. పద్మం ముగ్గు వేసుకున్నాక పీఠం పెట్టుకోవాలి. సో పీఠం పెట్టేసుకున్నాక పీఠం పైన కూడా పద్మం ముగ్గు అనేది ఖచ్చితంగా వేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఒక ఎర్ర రవిక, అంటే నార్మల్గా ఎర్రది ఎల్లో గ్రీన్ అండ్ రెడ్డే కదా వాడతారు అమ్మవారికి. సో అలా ఎర్ర రవికతో ఆ పీఠాన్ని కవర్ చేసుకుని తర్వాత ఇంకో 5 ఎక్స్ట్రా బ్లౌజ్ పీసెస్ అనేది తీసుకోండి. సో ఆ 5 బ్లౌజ్ పీసెస్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో చూస్తున్నారు కదా, అలా ట్రయాంగిల్ షేప్లో ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఒక బ్లౌజ్ పీస్ని చూసారు కదా, ఫస్ట్ హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకుని తర్వాత ఒక సైడ్ నుండి ఇలా ట్రయాంగిల్ షేప్లో క్లీన్గా ఫోల్డ్ చేసుకుని రావాలన్నమాట. సో ఒక్కొక్క ఫోల్డ్కి బాగా ప్రెస్ చేసుకోండి, అంటే లూజ్గా ఫోల్డ్ అవ్వకూడదు అన్నమాట. సో క్లీన్గా అన్ని 5 బ్లౌజ్ పీసెస్ కూడా క్లీన్గా ఇదే రకంగా ఒక ఫోల్డ్ తర్వాత ఒక ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా చూసుకోండి, చాలా టైట్గా రావాలన్నమాట. లాక్కోండి అండ్ బాగా ఇలా ఒత్తుకోండి అన్నమాట ఒక్కొక్క ఫోల్డ్కి, ఎందుకంటే తర్వాత విడిపోకూడదు అవి, అందుకోసం. సో లాస్ట్లో ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది మిగులుతుంది కదా, అది కరెక్ట్గా ఫిట్ ఇన్ అవ్వడానికి ఆ లాస్ట్లో కొద్దిగా ఫోల్డ్ చేసుకుని ఇలా లోపలికి దాన్ని ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకున్నాక బాగా ఇలా ప్రెస్ చేసుకోండి, అంటే ఐరన్ చేసినట్టు అన్నమాట. అలా క్లీన్గా చేసుకుంటే సో ఎలాగ పెట్టినా అది విడిపోకుండా క్లీన్గా ఉంటుంది. సో ఇలా నేను చెప్పాను కదా, గ్రీన్ ఎల్లో అండ్ రెడ్ బ్లౌజెసే తీసుకోండి. సో ఇలా 5 ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత ఇంకో పీఠాన్ని తీసుకోండి. ఈ పీఠానికి ఇంకో బ్లౌజ్ పీస్ అనేది ఆ 5 కాకుండా ఇంకొకటి ఇలా చుట్టుకుని బ్యాక్కి ఒకటి పెట్టుకోవాలి. తర్వాత శివ పార్వతులు ఉన్న ఫోటోనే పెట్టుకోవాలి కంపల్సరిగా. సో ముందుగా బాగా క్లీన్ చేసుకుని ఇలా పసుపు జవాద్ రోజ్ వాటర్ వేసుకుని బాగా కలుపుకుని ఇలా బొట్లు అనేవి పెట్టుకోండి. ఇవి పెట్టుకున్నాక తర్వాత కుంకుమ, దానిపైన కుంకుమ పెట్టుకోండి. సో ఇక్కడ కొద్దిగా వాటర్ ఎక్కువైంది కాబట్టి నేను కొద్దిగా బాగా ఒత్తుగా పెట్టుకుంటున్నాను కుంకుమ అన్నమాట. సో ఆ పసుపులో జవాద్ రోజ్ వాటర్తో పాటు గంధం కూడా యాడ్ చేసుకున్నాను. అమ్మ కంపల్సరీగా యాడ్ చేసుకుంటుంది కాబట్టి నాకు కూడా అలవాటు అయిపోయింది. సో ఇలా బొట్లు పెట్టుకున్నాక తర్వాత ఇలా దేవుడి ఫోటోని ఆ పీఠం వేసాం కదా అక్కడ పెట్టుకోవాలి. తర్వాత 2 కొబ్బరి గిన్నెలు అనేది కావాలి కంపల్సరీగా. అండ్ 16 వక్కలు, ఇలా గిన్నెల్లాగున్న వక్కలు దొరుకుతాయి. సో అవే తీసుకోవాలి. 16 వక్కలు, ఒక పసుపు కొమ్ము అండ్ ఒక కాయిన్ అనేది ఒక కొబ్బరి గిన్నెలో పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇంకొక కొబ్బరి గిన్నెలో కూడా సేమ్ 16 ఇలాంటి వక్కలే కావాలి, వేరే లాంటివి కాదు, గిన్నెల్లాగా ఉంటాయి. సో బయట షాప్స్లో దొరుకుతాయి. అండ్ సేమ్ పసుపు కొమ్ము 16 వక్కలు అండ్ ఒక కాయిన్ పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ తమలపాకులు, ఇవి కూడా 16 తమలపాకులు కావాలి. 16 తమలపాకుల మీద ఒక కొబ్బరి గిన్నె అండ్ ఈ వక్కలు ఇవన్నీ పెట్టుకున్నాం కదా అవి పెట్టుకోవాలి. సో ఇలా 2 సెట్స్ కావాలి. అండ్ తర్వాత ఎక్కడైతే పీఠం పెట్టుకున్నామో పీఠం చుట్టూ కూడా ఇలా ముగ్గు వేసుకుని బాగా అలంకరించుకోండి.
సో ముందుగా పీఠం కింద అండ్ పీఠం మీద అయితే కంపల్సరీగా పద్మం ముగ్గు వేసుకోవాలి. ఇంకా చుట్టూ బార్డర్కి మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి. అండ్ తర్వాత ఇంకా ముందర కూడా ఇంకో పీఠం పెట్టుకోవాల్సి వస్తుంది. సో అక్కడ ఇలాంటి ముగ్గే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాంటిదే వేసుకోవాలి కంపల్సరీగా. సో వీటినైతే మిస్ అవ్వకండి. సో తర్వాత ఇంకా దేవుడి ఫోటోని పెట్టుకున్నాం కదా, ఏ 5 బ్లౌజ్ పీసెస్ ఏదైతే మనం ఫోల్డ్ చేసుకున్నామో దాన్ని ఇలా అలంకరించుకోండి. సో పైన 3 పెట్టుకోవాలి అండ్ కింద 2 ఇలా పెట్టుకోవాలి. ఇలాగే పెట్టుకోవాలన్నమాట. సో ఇలా 5 బ్లౌజ్ పీసెస్ అనేది ఎందుకు అప్పుడు ఫోల్డ్ చేసుకున్నామో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా. సో తర్వాత కలశం పెట్టుకోవాలి. సో కలశంలోకి ఏమేం వేయాలి, పసుపు, కుంకుమ, తర్వాత జవాద్, ఇవన్నీ వేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక కాయిన్ అండ్ తులసాకు, ఒక ఆకు కంపల్సరీగా వేసుకోవాలి. నెక్స్ట్ ముత్తైదువులకి వాయనం ఇవ్వడానికి ఏమేం పెట్టుకోవాలని చూడండి. ఒక ప్లేట్ తీసుకుని అండ్ దాంట్లో తమలపాకు, వక్కలు అండ్ 2 గిన్నెల్లాగా ఉంటాయి కదా అలాంటి వక్కలు, పసుపు కుంకుమ, పసుపు కొమ్ము అండ్ ఖర్జూరం అండ్ 11 రూపీస్ అండ్ ఏం ఫ్రూట్స్ కావాలో ఆ ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. అండ్ పువ్వులు పెట్టుకున్నాక ఒక గాజులు అండ్ తర్వాత ఒక బ్లౌజ్ పీస్ చిన్నగా ఫోల్డ్ చేసుకున్నది పెట్టుకోవాలన్నమాట. సో ఇది వాయనం ఇవ్వడానికి. ఇప్పుడు పూజకి కావాల్సిన దీపాలు ఎలా తయారు చేసుకోవాలో చూడండి. బియ్యం పిండి అండ్ బెల్లం బాగా పాకం వచ్చాక బియ్యం పిండి లోపలికి బాగా బెల్లం పాకము కలుపుకుని అండ్ ఏలక్కుల పౌడర్ కూడా కంపల్సరీగా కలుపుకుని బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీలోకి వచ్చాక సో ఇలాగా 16 చిన్న లడ్డూలాగా చేసుకోవాలి. అవి ఇలాగా ఒక చెంబులోకి వేసుకోవాలి 16 కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ ఆ చెంబుని ఇలా బ్లౌజ్ పీస్తో కవర్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ తర్వాత కంపల్సరీగా మనం చేతులకి కాళ్ళకి పసుపు అనేది పూసుకోవాలి. అండ్ ఇంకా పారాని పెట్టుకునే వాళ్ళు లేదా గోరింటాకు పెట్టుకునే వాళ్ళు అయితే కంపల్సరీగా పెట్టుకుని చేసుకోండి, చాలా శ్రేష్టం అది. అండ్ నెక్స్ట్ ఏమో ఈ దారం అనేది తీసుకోవాలి. దారం తీసుకుని దారాన్ని 16 పొరలు తీసుకుని ఇలా పసుపుతో ముంచుకుని దారాన్ని బాగా పసుపు పట్టాలన్నమాట. ఇలా వేసుకోవాలి. ముడి వేసుకోవాలి. ముడి కూడా 16 ముడులు వేసుకోవాలి. ఇలా చాలా దగ్గరకే వేసుకోండి. 16 ముడులు కంపల్సరీగా వేసుకోవాలన్నమాట ఆ దారానికి. తర్వాత ఒక పువ్వు పెట్టుకుని సేమ్ మనము మహాలక్ష్మి వ్రతానికి కూడా కట్టుకుంటాం కదా, అలాగే ఇది కూడా ఇలా కట్టుకోవాలన్నమాట. కుడి చేతికి ఇలా దారాన్ని 16 ముడులు వేసి ఒక చిన్న పువ్వు కట్టుకుని ఇలా కుడి చేతికి కట్టుకోవాలి. అండ్ తర్వాత ఫస్ట్ వినాయకుడికి అభిషేకం చేసుకోవాలి. కంపల్సరీగా ఏ పూజ చేసినా సరే వినాయకుడినే ఫస్ట్ పూజించుకుంటాం కాబట్టి ఫస్ట్ వినాయకుడికి ఇలా పాలు, పెరుగు, హనీ, నెయ్యి అండ్ షుగర్తో ఇలా చేసుకోవాలి. తర్వాత వినాయకుడికి పూజ చేసుకోవాలి అండ్ హారతి కూడా ఇవ్వాలి వినాయకుడికి. ఫస్ట్ ఇలా వినాయకుడికి చేసుకున్న తర్వాత అది పూర్తవగానే అదే ప్లేట్లో సేమ్ అలాగే ఒక తమలపాకు మీద ఒక చిన్ని లక్ష్మీ విగ్రహాన్ని మనం గౌరీ విగ్రహంగా భావించి అక్కడ అభిషేకం మళ్ళీ చేసుకోవాలి. సేమ్ పాలు, పెరుగు, హనీ అండ్ నెక్స్ట్ నెయ్యి, తర్వాత షుగర్ వేసుకుని తర్వాత లాస్ట్లో వాటర్ వేసేసుకుని తర్వాత పసుపు, కుంకుమ అంతా వేసుకుని హారతి అనేది ఇవ్వాలన్నమాట. సో ఇలా అభిషేకం అనేది కంపల్సరీగా వినాయకుడికి అండ్ గౌరమ్మకి ఇలా హారతి ఇచ్చి అభిషేకం చేసుకోవాలి. నెక్స్ట్ ఏమో ఏ పూజ చేసుకున్నా చాలా భక్తి శ్రద్ధలతో నియమాలంతా కరెక్ట్గా పాటించి చేసుకోండి. ఖచ్చితంగా దానికి తగినంత ఫలితం మీకు ఖచ్చితంగా దొరుకుతుందన్నమాట.
అదంతా అయ్యాక ఇప్పుడు గౌరీదేవిని మనమే ఆవాహన చేసుకోవడానికి ఇలా పసుపుని బాగా కలుపుకుని లింగం ఉంటుంది కదా, అలాగా ఇలా చూస్తున్నారు కదా అక్కడ గౌరీదేవిని అలా లింగం లాగా చేసుకుని పసుపుతో అలా పెట్టుకోవాలన్నమాట. తమలపాకు వేసి దాని మీద ఇలా గౌరమ్మని పసుపుతో చేసుకుని పెట్టుకుని మనం ఆవాహన చేసుకోవాలి. సో పక్కన దీపాలు కూడా వెలిగించుకోవాలి. అండ్ తమలపాకు అండ్ కొబ్బరి గిన్నెలు అన్నీ పెట్టుకున్నాను కదా, చూస్తున్నారా. సో ఇలా తమలపాకు మీద మనం చేసుకున్న పసుపు గౌరమ్మని ఇలా పెట్టుకుని మనం ఆవాహన అనేది చేసుకోవాలి. సో చిన్న చిన్న గాజులు కూడా పెట్టుకోండి, మట్టి గాజులు. అమ్మవారిని బాగా అలంకారం చేసుకోండి. సో చిన్న ఏనుగులు కూడా పెట్టుకున్నాను. సో ఇలా వెనకాల శివ పార్వతి ఫోటో, కింద కలశం. సో అలా. అండ్ ఫస్ట్ వినాయకుడి అష్టోత్తరం చదువుకుని ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకోండి. అష్టోత్తరం అయ్యాక వినాయకుడిది హారతి అనేది ఇవ్వాలి. హారతి ఇచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, చేతిలో అక్షింతలు పూలు పెట్టుకుని హారతి ఇచ్చి ఆ పూలు అక్షింతలు వినాయకుడి మీద వేశాక ఇలా హారతి అనేది మనం తీసుకోవాలి. తర్వాత గౌరీ అష్టోత్తరం చదువుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ మంత్రాన్ని పఠించండి. తర్వాత శ్రీ మంగళ గౌరీ దేవియే నమః అని 108 సార్లు చెప్పుకుని అక్కడ పెట్టుకున్నాం కదా గౌరమ్మని, అమ్మవారి మీద కుంకుమార్చన చేసుకోండి. సో ఇదంతా అయ్యాక అష్టోత్తరం ఈ మంత్రాలంతా చదువుకున్నాక సేమ్ వినాయకుడికి హారతి ఇచ్చినట్టే అక్షింతలు పూలు తీసుకుని హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. అండ్ అప్పుడే చెప్పాను కదా, ఒక 16 చిన్న లడ్డూలాగా చేసుకుని అక్కడ ఒక చెంబులో వేసుకుని పెట్టుకోవాలి. అండ్ ఇంకో 16 ఇలా దీపాలుగా చేసుకోవాలి. పిండి దీపాలు చేసుకుంటాం కదా, సేమ్ అలాగే. అండ్ 2 ఒత్తులు వేసుకుని నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యి దీపాలు ఇలా వెలిగించుకోవాలన్నమాట. ఇవి ఎందుకంటే వ్రతం కథ చదువుకోవడానికి ఇవి కంపల్సరీ వెలిగించుకోవాలి. 16 దీపాలు, 16 పిండి దీపాలు ఇలా నెయ్యితో ఒత్తులు వేసుకుని వెలిగించుకోవాలి. ఇది మర్చిపోకండి. తర్వాత ఒక అట్లూసని తీసుకుని ఇలా దీపాల మీద పెట్టుకుని వ్రతకథ అనేది చెప్పుకోవాలి. అంతసేపు ఆ అట్లూస అలా దీపాల మీద కాలుతూ ఉండాలన్నమాట. వ్రతకథ చాలా బుక్స్ దొరుకుతాయి, లేదంటే మొబైల్లో మంగళగౌరి వ్రతకథ అని కొడితే చాలు వస్తుంది, చూసి చదువుకోండి. మెయిన్గా ఈ వ్రతాన్ని పెళ్ళైన వాళ్ళు చేస్తారు. 5 సంవత్సరాలు కంటిన్యూస్గా చేసుకోవాలి. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆయుష్ అనేది వృద్ధి పొందుతుంది. అంటే ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. భర్త ఆయురారోగ్యాలతో నిండు 100 ఏళ్ళు బ్రతకాలని చేసేదే ఈ మంగళగౌరి వ్రతం. సో ఇలా వ్రతకథంతా చెప్పుకున్నాక వెనకాల ఏర్పడిన కాటుకుంటుంది కదా, చాలా శ్రేష్టం. దాన్ని తీసుకుని బొట్టుగా నుదిట పైన అండ్ తర్వాత అక్కడ కొద్దిగా నెయ్యి ఉంటుంది కదా, అది రాసి ఇలా అమ్మవారికి నుదిట పైన అండ్ సేమ్ అక్కడే మనం కూడా మన నుదిట పైన పెట్టుకొని తర్వాత 2 కళ్ళకి కాటుకలాగా పెట్టుకోవాలన్నమాట. సో దీన్ని మాత్రం మర్చిపోకండి, కంపల్సరిగా ఇది చెయ్యండి. ఈ 2 కళ్ళకి అండ్ నుదిట పైన అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నుదిట పైన పెట్టుకోమని చెప్పండి ఈ బొట్టుని. అండ్ తర్వాత ఆ దీపాలు ఉంటాయి కదా, ఆ దీపాలంతా వెలిగి కొండెక్కాక ఆ దీపాలని ప్రసాదంగా ఇంట్లో అందరికీ పంచండి. అందరూ ఒక్కొక్క దీపం అనేది సేవించాలి. సో అదే గౌరమ్మ ప్రసాదం. సో ఇలా అంతా అయ్యాక దీపాలతో అమ్మవారికి హారతి అనేది ఇవ్వండి. ప్రతి సంవత్సరం అమ్మ పక్క నుండి నాకు ఈ మంగళగౌరి వ్రతం అనేది చేపిస్తుంది. సో పెళ్ళైన వారే అనుకుంటారు కదా, పెళ్ళి కాని అమ్మాయిలు కూడా ఈ వ్రతాన్ని చెయ్యొచ్చు. మంచి భర్త దొరకాలని కోరుకుని వ్రతాన్ని చేయండి. ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది.
ఈ సంవత్సరంలో ఈ శ్రావణ మాసంలో 4 మంగళవారాలు వచ్చాయి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని పాటిస్తారు. నేను ఈ 4 మంగళవారాలు శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేసుకుంటాను. ఈ వ్రతంలో ఖచ్చితంగా 3 ముత్తైదువులకి పసుపు కుంకుమ వాయనం అనేది ఇవ్వాలి. అలా కుదరకపోతే కనీసం ఒక్కరికైనా పసుపు కుంకుమ వాయనం అనేది ఖచ్చితంగా ఇవ్వండి. సో ఇలా నేను మా అమ్మకి అండ్ అమ్మ నాకు అక్కడ చేశాం కదా, అది లడ్డూల్లాగా 16 ఉండలు అవన్నీ చేసి పెట్టుకున్నవి అండ్ పసుపు కుంకుమ పెట్టి అవి కంపల్సరీగా ప్రతి ఇయర్ ఇలా నా ఒడిని నింపుతుంది అన్నమాట. సో ఇలా ఎలా చేసుకోవాలనేది చెప్పాను, ఎందుకు చేసుకోవాలి ఈ వ్రతం అనేది చెప్పాను. ఖచ్చితంగా ఇంకా 3 వారాలు ఉన్నాయి. ఎవరైనా చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోండి. అండ్ సాయంత్రం దీపారాధన చేసుకొని ఇలా ఎర్ర నీళ్ళతో అమ్మవారికి హారతి ఇవ్వడం అయితే మర్చిపోకండి. సో ఈ హారతిని కంపల్సరీగా ఇద్దరు ఇవ్వాలి. సో ఈ నియమాలన్నీ పాటించి ఏదైనా వ్రతాన్ని చేసుకోండి. కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై చేస్తాను.